సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనములో రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు ఇది నాన్న చక్కటి వాక్కును ప్రకటన చేసి ఉన్నారు. ఏమిటి అనగా, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నారు. ఎట్లాగా అనగా, పక్షిరాజు యొక్క యవ్వనము ఎలా అయితే క్రొత్తదగుచుందో అట్లానే నీ బ్రతుకులో మేలులు కూడా నీ హృదయమునకు తృప్తినిచ్చి సంతోషమునిచ్చి నీవు కూడా దీర్ఘాయుష్మంతుడు వగనట్లుగా నీ బ్రతుకును అంత ఉన్నతముగా దేవాది దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని మేలులను, దేవుని కార్యములను నీవు తలపోసుకొనుచు దేవుని ప్రణాళికలు నీ బ్రతుకులో నెరవేర్చమని ప్రార్థించు. ఎందుకనగా దేవుని ఆశీర్వాదము నీకు మెండుగా అనుగ్రహింపబడి ఉన్నది గనుక నీవు ప్రతి విధమైన శోధన నుంచి తప్పించబడి ప్రతి విధమైన ఆటంకములు నీ నుంచి దూరపర్చి నీ బ్రతుకులో దేవుడు అనేకమైన మేలులను అనుగ్రహించి నీ హృదయమును తృప్తిపరుస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా దేవుడు నీకు అట్టి ఆశీర్వాదమునే అనుగ్రహిస్తారు. కనుక దేవుడు చేసిన మేలులను గూర్చి దేవునికి అనునిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సాక్షార్థముగా నీవు జీవిస్తూ ఆయన నామమును మహిమపరచవలను. ఇక ముందు కూడా దేవుడు నీకు అట్టి ఉన్నతమైన కృపను అనుగ్రహించి తన కృపలో జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ నాయన మీ ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించి నడిపించండి. ఇంతవరకు ఇచ్చిన దేవుడా, ఇక ముందు కూడా మీరే నాయన మేలులతో హృదయాలు తృప్తిపరిచి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. వారందరికీ కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. మా ప్రియుల కుటుంబములలో బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించండి. చక్కని విద్యను, భవిష్యత్తును అనుగ్రహించండి. బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, వ్యాపారములలో, ఉద్యోగ విధులలో వారి కష్టమునకు అనేక రెట్ల ఫలములు దయచేయండి. కుటుంబాల్లో మీ శాంతినివ్వండి, సమాధానము, నెమ్మదినివ్వండి. ప్రయాణములలో తోడుగా ఉండండి తండ్రి. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి నాయన బిడ్డలను మరలా వారి గృహములకు క్షేమముగా చేర్చమని వేడుకుంటూ ఉన్నాము. జీవము కలిగిన దేవుడా, మీ శాంతి సమాధానము నాయన ఆనందమయమైన వాతావరణములు నాయన బిడ్డలకి గృహములలో, కుటుంబములలో అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధికి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.